హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షేప్ బెల్ట్ని లోడింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. షేప్ బెల్ట్ వేసినప్పుడు మనకు లోపల కుచ్చుకపోకుండా నీట్గా ఈ విధంగా లోడింగ్ వేస్తే బాగుంటుందండి. దీనికోసం ఫస్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలండి. నేను షేప్ బెల్ట్ కోసం 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఇది లైనింగ్ బ్లౌజ్ కాదండి, ఇది రూబీ బ్లౌజ్, అందుకని 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. ఇక్కడ మనం ముందు టక్స్ వేస్తాం కదండి, ఆ టక్కుని లోపల మర్చుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలండి. ఇక్కడ చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం పైన షోల్డర్ నుంచి రోలింగ్ చేయాలండి, చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చుని షేప్ బెల్ట్ యొక్క ఇంకొక పార్ట్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ ఉంది కదండి, దానిపైన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ లోపల మడుచుకున్న క్లాత్ ఉంటుంది కదండి, అది దానిపైన స్టిచ్ పడకుండా సర్దుకుంటూ నీట్గా లోపల జరుపుకుంటూ వేసుకోవాలండి. దానిపైన స్టిచ్ పడితే లోపల ఉన్న క్లాత్ అనేది మనకు బయటికి రాదు. ఇప్పుడు చూడండి, స్టిచ్ అయిపోయిన తర్వాత లోపల రోలింగ్ చేసిన క్లాత్ని మొత్తం బయటికి తీయాలి. ఈ విధంగా బయటికి తీసిన తర్వాత దీన్ని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.